గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. ఫ్రెండ్స్, నేను ఈరోజు చిన్న హెల్త్ టాపిక్ డిస్కస్ చేస్తాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో కిడ్నీ డిసీజెస్, మూత్రపిండ వ్యాధులు అనేవి చాలా చిన్న వయసులోనే ఈ మూత్రపిండ వ్యాధుల బారిన పడుతున్న వారు చాలామందిని మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి నాకు తోచిన విధంగా మీకు చిన్న దీని గురించి చెప్దామని నా ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ చిన్నగా ఒక 2-3 నిమిషాల్లో మీకు దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి వినండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ హ్యూమన్ అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రము, అంటే మన శరీరం లోపల ఉండే అవయవాలు, వాటి యొక్క విధులు గురించి తెలుసుకుంటే చాలా వరకు మనం కొంతవరకు జాగ్రత్త పడవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కిడ్నీ డిసీజెస్ ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు, ఎంతవరకు ఎలా జాగ్రత్తగా ఉండాలనేది చెప్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా కిడ్నీ డిసీజ్ రావడానికి కారణాలు లాంగ్ టర్మ్ డయాబెటీస్, రెండవది బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్లో బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసు వాళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ముఖ్యంగా మనము ఉపయోగించే ఆహార పదార్థాలు ఫ్రెండ్స్. ఒకటి సాల్ట్, రెండవది షుగర్, మూడవది నాన్ వెజిటేరియన్, నాలుగవది నొప్పి నివారణ మాత్రలు, పెయిన్ కిల్లర్స్. ఫ్రెండ్స్, ఈ 4 వస్తువులను మనం దాదాపుగా అవాయిడ్ చేయగలిగితే కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి ఫ్రెండ్స్. రెండవది, ఎవరైనా వారి యొక్క హెల్త్ రిపోర్ట్స్ అనేవి రెగ్యులర్గా కనీసం 6 నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి మీకు అందుబాటులో ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లలో కనీసం లిపిడ్ ప్రొఫైలు, రీనల్ ప్రొఫైలు, లివర్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ పర్సంటేజ్, కిడ్నీ పనితీరు, లివర్ పనితీరు, మరి షుగర్, ఎవరైనా అందరూ కూడా రెగ్యులర్గా 6 months కానీ 1 yearకి ఒకసారి కానీ మీకు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్లో ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఈ టెస్టులు ప్రతి ల్యాబొరేటరీలో మనకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆహార నియమాలు ప్లస్ హెల్త్ రిపోర్ట్స్ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటారని కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ డే.